ప్రేక్షక మహాశయులందరికీ కూడా వినయపూర్వకంగా వందనాలు, అలాగే అభినందనలు కూడా. ఇప్పుడు నిత్య జీవితంలో ఎదురయ్యే రకరకాల సమస్యలకి దానికి ఏదో పరిష్కారం కావాలని కోరుతుంటారు అందరూను. అది ఆధారం చేసుకుని ఎవరు అడిగారో చూడకుండా, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ స్థితి ఎంత, ఇది చూడకుండా ఇదొక్కటే చెయ్యండి అంటారు. కానీ ఒక్కొక్కసారి వాళ్ళకది ఖర్చు బాగా పెరిగేదవుతుంది, వాళ్ళు చెయ్యలేని స్థితి ఉంటుంది. అలాంటివి మాత్రం ఇక్కడ చెప్పటం లేదు. తమాషా సమస్యలు, ఈ సమస్యలు అన్ని చోట్ల ఉన్నాయి. దాంట్లోంచి కొన్నిటికి సమాధానం మనం చెప్పుకుందాం. శాస్త్రీయ పద్ధతిలోనే ఉంటుంది, అది గమనించండి. ఇది ఇక్కడ చెప్తున్నది పరంపరగా వస్తున్న ఉపన్యాసాల్లో పేరు తెచ్చుకుని ఇప్పుడు ప్రస్తుతం మీ ముందు ప్రవచనం చేస్తున్నది ప్రొఫెసర్ టీకేవి రాఘవన్, రిటైర్డ్. ఇక విషయంలోకి వద్దాం. ఏమిటంటే, అయ్యా, నెగిటివ్ థాట్స్ విపరీతమైపోతున్నాయి ప్రతి వాళ్ళకిను, ప్రత్యేకించి మా ఇంట్లో పిల్లలకి మరంతాను. ఆ నెగిటివ్ థాట్ వల్ల వాళ్ళు చేయాల్సిన పని సక్రమంగా చేయలేక కష్టపడుతూ దుఃఖపడుతూ ఉన్నారు. మరి నెగిటివ్ థాట్స్ పోవాలంటే మార్గం ఏమన్నా ఉందా? ఇది మనకు అలవాటే. నెగిటివ్ థాట్ అని కాదు, కానీ కీడించి మేలించు అని చెప్పి నీ మీద నీకు నమ్మకం లేకపోయినట్టయితే తప్పనిసరిగా కొంతవరకు ప్రయత్నించి ఆలోచన దెబ్బతింటుంది. ఇది ఎప్పుడూ ఉన్నదే. కానీ దీనికోసం కావాల్సింది ఏమిటంటే స్థిర నిశ్చయం. నేను ఈ పని చెయ్యగలను, ఈ పని చేస్తాను అని అనుకోవాలి. దానికి ఒక ఉదాహరణ చెప్పి విషయం చెప్తాను. హనుమంతుడికి సీత మొదట కనిపించలే, అంతే వెంటనే నెగిటివ్ థాట్ వచ్చింది. ప్రాణం తీసేసుకుంటా అనుకున్నాడు. మళ్ళీ వెంటనే నిలబడ్డాడు. ఎంత అద్భుతాలు చేశాడో మీకు తెలుసు కదా. అది పద్ధతి. అంచేత మీకు సూచన చేసేది ఏమిటంటే, నెగిటివ్ థాట్ ఎవరికున్నా కానీ, ఏ వయసు వారికి ఉన్నా కానీ ఒక చిన్న పరిష్కారం ఉంది. అది ఏమిటి అంటే, రాళ్ల ఉప్పు తీసుకోండి. ఒక 2 చిటికల రాళ్ల ఉప్పు తీసుకుని అరచేతిలో వేసుకోండి. 2 అరచేతులు రాపాడించాలి. ఆ రాపాడిస్తే చెయ్యి వేడెక్కుతుంది. వేడెక్కిన తర్వాత ఉప్పు కింద పడేయండి. ఇది ఎప్పుడు చేయాలి? ఉదయాన్నే లేచినప్పుడు మొహం కడుక్కుంటారు కదా, అప్పుడు మొహం కడుక్కునే ముందు ఈ పని చేస్తూ ఎదురుకుండా అద్దంలోకి రెప్ప వెయ్యకుండా చూసే ప్రయత్నం చెయ్యండి. చేసినట్టయితే అది మొదటి భాగం. ఆ ఉప్పు నీళ్లు కింద పడేయండి, అయిపోయింది. మళ్ళీ రాత్రి పడుకునే ముందు కూడా ఒక్కసారి అద్దంలోకే చూస్తూ మళ్ళీ 2 చిటికల రాళ్ల ఉప్పు చేతిలో వేసుకుని 2 అరచేతులు రాపాడించండి, కింద పడేయండి. ఒక వారం తిరిగేసరికి మీలో ఎంత మార్పు వస్తుందో తెలుస్తుంది. దీనికి ఆధునికుల కోసం మాట చెప్తున్నాను. సోడియం క్లోరైడ్ అంటారు కదా ఉప్పుని. ఆ సోడియం ఏం చేస్తుందంటే మనలో ఉండే నరాల బలహీనతని నివారిస్తుంది. క్లోరిన్ ఏం చేస్తుందంటే దాన్ని ప్రేరేపణ చేసి ఉత్ప్రేరణ చేస్తుంది. ఎంచేత సైన్స్ కూడా అడుగుతున్నారు జనాలు, అందుకోసం అని చెప్పి చెప్పడం జరుగుతోంది. ఇది ఒక ఉదాహరణ. రెండోది ఏమిటంటే, ఒక మంత్రం ఉంది. ఏమిటా మంత్రం? అది రామాయణంలో శ్లోకం. హనుమంతుడు అంటాడు 100 యోజనాలు దాటాలి అని బయలుదేరాడు. అక్కడ మిగిలిన వాళ్ళకు కొంచెం అనుమానం ఉంది, ఎవరన్నా దెబ్బతింటాడేమో అని చెప్పి. వాళ్ళకి సమాధానం చెప్తూ హనుమంతుడు అన్నమాట ఏమిటో తెలుసునా? యథా రాఘవ నిర్ముక్త శరః శ్వసన విక్రమ గచ్చేత్ తత్వత్ గమిష్యామి లంకాం రావణ పాలితాం. ఇది నెగిటివ్ థాట్స్ అంటే వ్యతిరేకమైన భావాలు మనకు వచ్చినట్టయితే వాటిని ఆపడానికి అద్భుతమైన మంత్రం అని చెప్పి పద్మపురాణం చెప్తుంది. ఏమిటది? లక్ష్య సాధనలో నాకు ఏం తేడా వచ్చినా పట్టించుకొని నేను నిలబడతాను. యథా రాఘవ నిర్ముక్త శరః గచ్చేత్, రామబాణం వెళ్ళినట్టుగా నేను వెడతాను. లంకాం రావణ పాలితాం, రావణాసురుడి లంకకి. ఇదెందుకన్నాడో తెలుసా? అప్పట్లో
7 లంకలు వేరే ఉన్నాయి, ప్రతిదీ రాక్షసులదే. కానీ నేను ఎక్కడికో తప్పు అడ్రస్కి వెళ్ళను, వెడతాను, లంకానగరానికే వెడతాను. వెళ్ళి సీతని దర్శించొచ్చి మీకందరికీ కూడా శుభవార్త చెప్తాను. ఇది దీనివల్ల ఈ శ్లోకం వల్ల కూడా రోజుకి మీరు శ్లోకాన్ని కనీసం ప్రారంభంలో 27 సార్లు చదవండి. బాగా సాధన చేసిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత 108 సార్లు చదువుకోండి. టైం పెట్టుకుని ఈ శ్లోకాన్ని జేబులో పెట్టుకోండి, ఆఫీసులో పెట్టుకోండి, టేబుల్లోనూ సరిపోతుంది. ఇంకొకటి కూడా ఉంది చిన్నపిల్లల కోసం. మనకి అమ్మ పాలిచ్చినప్పుడు ఆ పాలల్లో బలాన్ని ఇస్తుంది, ఉత్తేజమిస్తుంది. ఇలాంటిదే ఓ శ్లోకం ఉంది. సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. శ్రీనివాసుని యొక్క భార్య లక్ష్మీదేవి ఉందే, ఆవిడ దయాదేవే. అంతేకాదు మాకు చైతన్యము అనే పాలన కూడా బాగా ఇస్తుంది. ఈ ఒక్క శ్లోకాన్ని సాధన చేసి ఒక మహానుభావుడు 6 నెలల పాటు రోజుకి 108 సార్లే చదివాడు. ఎక్కువ చదవలే. ఓ గ్లాసుడు పాలు నైవేద్యం ఇష్టదైవానికి పెట్టాడు. ఇవాళ 3 రంగాలలో ప్రసిద్ధుడైన ఆ పేరు చెప్పుకోవచ్చు, కానీ ఈ శ్లోకం చదివిన విషయం చెప్తే కొంచెం బాధపడతారేమో పెద్దలు, అందుకని చెప్పటం లేదు. దీనివల్ల మీకు ఖచ్చితంగా కూడా ఆ భావనలో ఉండే స్థితి ఏర్పడుతుంది, మంచి భావాలు వస్తాయి, చెడు ఆలోచనలు కానీ అస్తవ్యస్త చిత్తము కానీ ఉండదు. అంటే ఇంగ్లీష్లో ఫికిల్ మైండెడ్నెస్ అది పోతుంది. గమనించండి. స్వస్తి.